చైర్స్ ఉన్నాయి కదా, చైర్స్ లేకపోతే కూర్చో, ఉన్నాయి కదా. అందరూ మాట్లాడారు, లేడీస్ మాట్లాడారు. ఇంకెవరు లేరా? మన మధ్యలో ఒక గురుకుల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, తర్వాత మన ఉద్యమ నాయకుడు సార్ ఉన్నారు. రేపల్సి మాట్లాడలేదా? ఒక 5 minutes సార్ మీరు మా ప్రిన్సిపాల్ గారు గారు రైట్. సార్ పరిచయం ఉంది సార్, మీకు పరిచయం ఉందా? నాకు కూడా పెద్దగా పరిచయం లేదు, కాబట్టి సార్ జీవితం అంతా ఎక్కువ పోరాటాలు అయితే ప్రజాసేవకి ఎక్కువ వర్క్ చేసిన వ్యక్తి అని చెప్పేసి విన్నామని చెప్పారు. సార్ మాటల్లో విన్నాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మన ఈ విస్టేజ్ కంపెనీలో మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మన దేశంలో ఉండబడినటువంటి 145 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మన గౌతమ్ బాల్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా మనము ఎన్నో రకాలుగా కష్టపోయి బాధలతోటి అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కొండమల్లపల్లి గ్రామ నివాసినైనటువంటి మన ఎంఎస్ఆర్ గారి సారథ్యంలో లక్షలాది మందికి ఈరోజు విస్టేజ్ కంపెనీలో ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇవి విన్న తర్వాత నాకు కూడా కొద్దిగా మనసు అనేది బాధ అనిపించి నేను ఈ విస్టేజ్లో చేరడం జరిగింది, కొంతమంది కోరిక మేరకు. అయితే నా పేరు బండమీది అంజయ్య, మాది నల్లగొండకు 21 కిలోమీటర్ల దూరంలో కనగల్లు మండలం బండమీది కూడా చెందినటువంటి సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. ముఖ్యంగా మన జిల్లాలో, మన నల్లగొండ జిల్లాలో మనం ఇక్కడ ముందర ఉండబడినటువంటి అంగడిపేట స్టేజ్ కాడ కావచ్చు, కోదండపూర్ కాడ కావచ్చు, మన అక్కంపల్లి రిజర్వాయర్ గురించి నల్లగొండ జిల్లాలో పుట్టినటువంటి బిడ్డలకు నీళ్లు లేక ఫ్లోరిన్ నీళ్లతోటి 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోయి గొక్కి పండ్లు, వంకెర పండ్లు, టింకెర పండ్లు, కొరకసొల్లు, మడవసొల్లు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులతోటి సతమతమవుతున్నటువంటి తరంలో మనము 2 కృష్ణా గోదావరి నదులు మన పక్కన ఉండి ఈ జిల్లాలో పుట్టి ఏం పాపం చేసుకున్నాం, ఏం దౌర్భాగ్యం చేసుకున్నాం అన్న ఉద్దేశంతో గత 40 సంవత్సరాల నుంచి నల్లగొండ జిల్లాకు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం కోసం 1989 నుంచి ఈ రోజు వరకు మన సొరంగ మార్గం గురించి పోరాటం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా రకరకాల ఉద్యమాలు చేశాం. నదుల నీళ్ల గురించి ఈ ప్రాంతంలో తొక్కని గడప లేదు, తక్కని తడుపు లేదు, తిరగని ఊరు లేదు. పులిచెర్ల గ్రామం మొదలు పెట్టుకుంటే మన మూసీ నది దాకా కూడా దాదాపు 1000 పైకి గ్రామాల్లో గొల్ల సుద్దులు, కోలాటాలు, బుర్రకథలు, అనేక రకాల ఉద్యమాల ద్వారా మన స్వతంత్రం కోసం గత 78 సంవత్సరాల క్రితం అందరి స్వతంత్రంలో ఇప్పుడు ఏ రకంగా మనం ఉన్నామో ఆ రకమైనటువంటి బాధల గురించి, మనకు నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో అనేక రకాల ఉద్యమాలని మన ప్రజలు చైతన్యం చేసి ఉద్యమించినటువంటి సంఘటన. ఈనాడు మన పాలకులు గత్యంతరమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఉండబడినటువంటి నీళ్ళని కొద్దిగా ఇచ్చుకుంటూ ఇంకా సొరంగ మార్గం పనులు పూర్తి కాలేదు, ఇంకొక 20% పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులు కూడా కావడం కొరకు మనం ఉద్యమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న మన కోదండపూర్ దగ్గర జరిగినటువంటి సంఘటన 1994 సెప్టెంబర్ 15 ఏం జరిగిందో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకు మంచి నీళ్ళు ఇవ్వకుండా మన ప్రాంతం నుంచి పైప్ లైన్ ద్వారా హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోతున్నటువంటి తరుణంలో అప్పుడు ఉండబడినటువంటి ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉండబడినటువంటి మన జిల్లా మంత్రి గారు కోదండపూర్లో బహిరంగ సభ పెట్టినప్పుడు ఏమైందో మీరు అందరూ చూస్తున్నారు. రాళ్ళు వేయడం, చెప్పులు విసరడం, ఎన్నో రకాల ఉద్యమాల్ని అడ్డుకొని ఒక ఎస్ఐ ప్రతినిధుల ద్వారా కూడా అక్కడ మన కొరకు మన నీళ్ళ గురించి ఫైటింగ్ లో మరణించడం జరిగింది. అలాంటి ఉద్యమాలు చేసుకుంటూ 1994 సెప్టెంబర్ 16న మన నల్లగొండ జిల్లా నీళ్ళ గురించి మనము ఇక్కడ నల్లగొండలో నేను ఆత్మహత్య చేసుకుంటాను సెప్టెంబర్ 16, 1994లో స్టేట్మెంట్ ఇస్తే నన్ను పట్టుకోవడం కొరకు 600 మంది పోలీసులను కాపాడబెట్టి
నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు మన నీళ్ళ కోసం, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక అనగాయ కులంలో పుట్టినటువంటి ప్రభులింగదేవరాయ వ్యక్తి ఫైరింగ్ లో చనిపోవడం వల్ల ఆ రోజు నేను ఆత్మోత్సగడని పదార్థ వాయిదా వేసుకున్నాను. అది ఇప్పటి వరకు కూడా వాయిదానే ఉంది. అప్పుడు జరిగింది ఏంటి? 1994 కంటే ముందు ఆత్మహత్య చట్టం అనేది ఎవరైనా ఆత్మహత్య చేసుకోవచ్చు. కానీ తదనంతరం ఆత్మహత్య కానీ చేసుకోవడానికి వీల్లేదని చెప్పి నాతోటి మన నల్లగొండ జిల్లా ప్రజలకు నీళ్ళ గురించి కొట్లాడినందుకు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు మన దేశంలో చట్టం మారింది. అదేవిధంగా 1996 నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రపంచంలోనే ఎక్కడ జరగనటువంటి విధంగా మన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి అప్పుడు ధర్మవిక్రమ్ గారు పోటీ చేసినప్పుడు మనం ఈ జిల్లా నుంచి నిరసన కార్యక్రమంలో భాగంగా 480 మంది నామినేషన్ వేయడం జరిగింది. ఇందులో మీరు కూడా ఉండొచ్చు. గణపురం కావచ్చు, అంగన్వాడి కావచ్చు, రంగారెడ్డిగూడెం కావచ్చు, పియాపల్లి కావచ్చు, పులిచెర్ల కావచ్చు, గుడిపల్లి కావచ్చు, కాసార కావచ్చు, గుర్రంగూడ కావచ్చు, చెప్పుకుంటే పోతే ఈ గ్రామాలకు పైగా ఉన్నటువంటి గ్రామంలో అనగారిన కులాల పుట్టిన వాళ్ళు కావచ్చు, తిండికి లేని కావచ్చు, ప్రతి ఒక్కరూ 500 రూపాయలు పెట్టి 480 మంది అభ్యర్థులను నామినేషన్ చేస్తే 6 నెలలు ఎలక్షన్ ఆపించారు. 6 నెలలు ఎలక్షన్ ఆపిన తర్వాత 480 మంది గుర్తులతోటి ఎలక్షన్ జరిపించడం జరిగింది. అప్పుడు నేను 480 మందిలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నాకు లేడీస్ పర్సు రావడం జరిగింది. అప్పుడు 313 నెంబర్ కలిగినటువంటి ధర్మవిక్రమ్ గారికి 1,00,000 ఓట్లకు పైగా వేసి ఈ జిల్లా ప్రజలు గెలిపించడం జరిగింది. కాబట్టి మీరంతా ఈ విస్టేజ్ కంపెనీలో పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు గత చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఈ చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మీ పనులు మీరు చేసుకుంటూ పోతూ ఇందులో కొద్ది కాలం పనిచేసినా కూడా మీరు 100 రూపాయల కానికి మొదలు పెట్టుకుంటే 4.5 లక్షలు 5 లక్షలు సంపాదించినటువంటి వ్యక్తుల్ని ఈ కంపెనీలో తీసుకున్నారు. ఈ సంస్థకు నేను గత నెలలో మన గురించి పోయిన మార్చి 1వ తారీఖున ఈ నల్లగొండ జిల్లా నుంచి సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కావాలనే కాన్సెప్ట్ తోటి పనిచేసుకుంటూ ఈ జిల్లా నుంచి 30 మంది మహిళలను తీసుకుపోయి ఢిల్లీకి ఎదుర్కొండ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేస్తున్నప్పుడు మా దాంట్లో మా టీంలో వచ్చినటువంటి మహిళలు, అక్క చెల్లెళ్ళు, సోదరులు, సోదరీమణులు అందరూ కలిసి కూడా కొంతమంది దాంట్లో ఉన్నటువంటి ఒక తల్లి మాగంటి నాగమనేన మీరాలు కూడా చెందినటువంటి వ్యక్తి, సార్ మీ కింద ఢిల్లీ రంగం మేము ఉద్యమం చేశాం, కానీ ఈడ ఒక గొప్ప విశ్వాస సంస్థ అనేది వచ్చింది. దయచేసి మీరు ఒక వృక్షం లాంటి వారు, మీకు ఎంతో అమ్మ ఉన్నటువంటి వ్యక్తులు, మాలాంటి మీద వాళ్లకు మీ వృక్షం కింద మీ బతికే నీడను మాకు ఇవ్వండి. ఎంఎస్ గారి సారథ్యంలో, మన ధనలక్ష్మి శంకర్ గారి సారథ్యంలో పెద్ద విశ్వాస కమిటీలో ఒక ఉద్యమం నడుస్తా ఉంది. దాంట్లో మనం కొద్దిసేపు పని చేసినా కూడా మనకు కొంత వస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఒక మీటింగ్ వచ్చి పంపించడం చెప్పి నాగమణి గారు మా ఇంటికి వచ్చి 2 సార్లు నేను ఎక్కువ తిరుగుతుంటా, అప్పుడు ఇప్పుడు ఇక ముందు ఎప్పుడు ఉన్న సెకండ్ మాత్రమే నేను ఉన్నట్టు ఏ రోజు కూడా నేను ఈ రోజు ఇంటికి వస్తాను చెప్పినటువంటి సంఘటనలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఇక ముందు కూడా ఉండవు. ఎందుకంటే నేను చేసేది ప్రజల కోసం పని. నేను అనుకున్నది ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు విద్య, వైద్యం, నీరు కావాలనుకున్నాం. నీరు అనేది ఒక దారిలో పడ్డది. మనకి ఇప్పుడు నీళ్లు కొద్దిగా వస్తున్నాయి. ఇంకా సరైన మార్గం పూర్తయితే మనం పిండి జాగ్రత్త ద్వారా అన్ని కాలువల్లో నీళ్ళు వస్తాయి. కాబట్టి బ్రహ్మాండంగా మనకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆ నీళ్లతో వాడుకుంటూ కూడా మనం ఈ విస్టేజ్ కంపెనీలో మనం పనిచేసుకుంటాం. ఒక 6 నెలలు మీరు మర్చిపోయి ఉంటే విస్టేజ్ కంపెనీ తప్పకుండా మీకు 1,00,000 రూపాయలు కావచ్చు, 50,000 కావచ్చు, 20,000 కావచ్చు ఉంటుందనే నమ్మకంతో మా అప్పుడైనా చెప్పిన దాంతో తర్వాత శంకర్ ధనలక్ష్మి మేడం గారు మాకు మీటింగ్ చేస్తూ మా ఇంటికి వచ్చి కొన్ని సలహాలు సూచనలు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనసులో పెట్టుకొని ఎంఎస్ఆర్ గారు ఈ మల్లెపల్లి గ్రామంలో ఉన్నప్పుడు వారు చేస్తున్న బిజినెస్ వల్ల వాళ్ళు ఇప్పుడే చెప్పారు. ఇక్కడ మన మిత్రులు ఎంతో మంది వారు సరుకులు తీసుకొని వస్తే కూడా అమ్ముకోకుండా కూడా మళ్ళీ నేను తీసుకుపోయి ఇచ్చినామని చెప్పారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఎంఎస్ఆర్ గారు ఈనాడు ఇంతమంది ప్రజలు తయారు చేస్తూ అందరికి కూడా మరి ఎంతో
ఉపాధి వచ్చే అవకాశాలు చేస్తున్నారు కాబట్టి విస్టేజ్ కంపెనీలో నేను కూడా పూర్తి టైం ఇచ్చి నేను పనిచేయడానికి సిద్ధమై ఈ కంపెనీలో వచ్చాను. ప్రతి సెకండ్ కూడా నేను విస్టేజ్ గురించి ఆలోచన చేస్తున్నా. నేను ప్రొడక్ట్స్ వాడుతున్నా. నేను 30,000 పెట్టి హాస్పిటల్లో నాకు భుజం నొప్పి గురించి హాస్పిటల్ పోయి ఎన్నో రకాలైన చూపించుకున్నా. అయినా కూడా నాకు తగ్గలే. మనల్ని చెప్పారు ఒక 3 నెలలు కనుక ఈ వాడితే మీకు తగ్గుతుందని చెప్పి మన లింగయ్య సారు తర్వాత శంకర్ దండక్స్ మేడం చెప్పి మా ఇంటికి హోమ్ మీటింగ్ లో పాల్గొన్న రోజున నాకు ఆ మెడిసిన్ రాస్తే ఒక 23 రోజుల తర్వాత చిన్నగా పోయి పూర్తిగా నాకు ఈ నొప్పి అనేది పోయింది. కాబట్టి నేను అంతకుముందు అంటే కొంచెం మంచిగా ఉండే మిగిలి 3-4 కిలోలు అది కూడా పక్క పెట్టేసిన. ఇంటికి తీసుకుపోయి మా తల్లిదండ్రులు మా నాన్నకు మా అమ్మకు అనుంటే కొంచెం ఎక్కువ వాడుతుంటారు. అది తీసుకుపోయి ఆడబెట్టి నేను టోటల్ గా నా కుటుంబంలో ఇప్పుడు హోమ్ నీడ్స్ అనేది విస్టేజ్ వాడుకుంటూ నేను పనిచేయడానికి సిద్ధమైన ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగా మాట్లాడారు కదా.